మహానాడు వేదికగా ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే పార్టీ తీసుకుందని చెప్పుకోవచ్చు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఏదైతే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరఫున మేము 33% మేము చట్టసభలో అవకాశం కల్పిస్తాం, అంటే తన పార్టీ తరఫున సీట్లు కేటాయిస్తామనే నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళా నేతలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శాసనమండలిలో చీఫ్ విప్ శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ మనతో ఉన్నారు. అనురాధ గారు ఎలా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఈ నిర్ణయం నేను ఆయన అనౌన్స్ చేయగానే షాక్డ్ అండి. లిటరలీ షాక్డ్. తాతకి తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఏ మాత్రం మహిళా అభివృద్ధి విషయంలో కానీ, మహిళా నాయకత్వం పెంచే విషయంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ తగ్గేదే లేదు అని చెప్పి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ గారు చెప్పడం అనేది నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలుపుతున్నాండి. ఏ నాయకుడు కూడా, ఏ యువ నాయకుడు కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవ్వరూ కూడా ఇంత హోల్ హార్టెడ్గా అసలు పార్లమెంట్తో సంబంధం లేదు, చట్టంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, నేను మహిళలను నిలబెడుతున్నాను అంతే అని చెప్పారు. చూసారా మా నాయకుడి గారికి? అసలు అలాగా ఇలాంటి నాయకుడు ఏ పార్టీలో కూడా ఉండబోరు. వారికి నిజంగా మళ్లీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రాక్టికల్ గా ఏమైనా సమస్యలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే చట్టసభలో చట్టం వచ్చిన తర్వాత ఇవ్వటం వేరు, చట్టం రాకుండా మేమే ఇస్తామని చెప్పడం అనేది చాలా గొప్ప నిర్ణయంగా మనం చూడాల్సి వస్తుంది. ఈ అమలు జరపడంలో ప్రాక్టికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నారా లోకేష్ గారు పార్టీలో అడుగుపెట్టిన కాడి నుంచి మేము చూస్తా ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితినైనా సరే తొక్కుకుంటూ ముందుకెళ్లడమే ఆయనకి అలవాటు. ఆయన అనుకున్న పని, ఆయన అనౌన్స్ చేసిన పని, ఆయన ఏదైతే ఇది నిజం, ఇందులో నిజం ఉంది అని నమ్ముతాడో అవన్నీ కూడా అతను చేస్తూ వస్తా ఉన్నారు. దానికి యువగళం పాదయాత్ర కూడా ఒక ఎగ్జాంపుల్. మీకు తెలుసు, అవతల ఉన్నది ఒక క్రిమినల్ పార్టీ, క్రిమినల్ మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినా ఏం జరిగినా సరే, చివరికి నా ప్రాణాలు పోయినా సరే, నేను మాత్రం నా ప్రాణాలకి హాని ఉన్నా సరే నేను మాత్రం గ్రౌండ్ లెవెల్లో బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పి చేశాడు. మరి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర, 164 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించాడు ఆయన. ఓకే, అనురాధ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. లోకేష్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మహిళలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని కూడా చెప్తున్నారు.